హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ 360. విమెన్ ఆసియా కప్లో భాగంగా మ్యాచ్ నెంబర్ 2 పాకిస్తాన్ విమెన్ వర్సెస్ ఇండియా విమెన్కి జరిగిన మ్యాచ్లో మన ఇండియా వాళ్ళు అయితే పాకిస్తాన్ని చిత్తు చేస్తూ 7 వికెట్ల తేడాతో ఒక ఘనమైన విక్టరీని సొంతం చేసేసుకొని ఏషియా కప్లో అయితే శుభారంభాన్ని అందించారని చెప్పాలి. పాకిస్తాన్ అయితే దెబ్బతీశారని చెప్పాలి. బోత్ విత్ ద బ్యాట్ అండ్ బాల్ అట్లా పర్ఫార్మ్ చేశారు. ఈరోజు సింపుల్గా చెప్పాలంటే క్లినికల్ పర్ఫార్మెన్స్ వచ్చిందని చెప్పాలి మన ఇండియా విమెన్ టీం నుంచి అయితే. ఇక మ్యాచ్ డీటెయిల్స్ లెవెల్ పోతే కనుక ఫస్ట్ టాస్ గెలిచిన పాకిస్తాన్ వాళ్ళు అయితే బ్యాట్ ఫస్ట్ అయితే తీసుకున్నారన్నమాట. అందుకు తగ్గట్టుగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం రాంగ్ అని ప్రూవ్ చేస్తూ మన బౌలర్లు అయితే రెచ్చిపోయారని చెప్పాలి. ఫస్ట్ పూజా వస్త్రేకర్ అయితే సూపర్ గా పర్ఫార్మ్ చేశారని చెప్పాలి ఆ ఇనిషియల్ ఓవర్స్ లో. ఎందుకంటే ఓపెనర్స్ అయితే ఏమాత్రం సెటిల్ గా అనుకున్నట్టు గుల్ ఫెరిజ్, తర్వాత వచ్చేసి మునీ బాల్ అయితే తొందరగా అయితే పెవిలియన్కి అయితే పంపించేశారనమాట. ఆ తర్వాత వచ్చేసి నెంబర్ 3లో వచ్చిన అమీన్ అయితే కాసేపు నిలబడ్డారు. ఒక 25 రన్స్ స్కోర్ చేసినప్పటికీ అక్కడ మిడిల్ ఆర్డర్ లో ఎవరు పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదన్నమాట, సహకారం ఇవ్వలేదన్నమాట. అక్కడ చూసుకుంటే నీతా వాళ్ళ కెప్టెన్ కూడా ఒక 8 పరుగులు ఏం చేశారు. కాకపోతే లోవర్ ఆర్డర్ లో వచ్చేసి ఇక్కడ తుబా హసన్ తర్వాత ఫాతిమా హసన్ వచ్చేసి ఒక 22 పరుగులు స్కోర్ చేయడంతో 22 పరుగులు వాళ్ళైతే 108 రన్లు అయితే వేయగలరన్నమాట. సో వాళ్ళైతే చివరికి 19.2 ఓవర్స్లో 108 రన్స్కి అయితే అవుట్ అయిపోయారు ఫర్ ద లాస్ ఆఫ్ 10 వికెట్స్. ఇంకా మనం బౌలింగ్ కార్డ్ విషయానికి వచ్చేస్తే అక్కడ అందరూ చక్కగా పర్ఫార్మ్ చేశారని చెప్పాలి. ఫస్ట్ దీప్తి శర్మ 3 వికెట్లు తీసుకుంటే పూజా వస్త్రేకర్ 2, రేణుకా ఠాకూర్ సింగ్ 2, శ్రేయాంక పటేల్ 2 వికెట్లు అయితే తీసుకున్నారనమాట. ఇంకా మన బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే యాక్చువల్ అంటే ఎలా కనిపించింది ఏంటంటే మన ఓపెనర్లే కంప్లీట్ చేస్తారేమో మ్యాచ్ అనుకున్నాం. కాబట్టి అదైతే జరగలేదు అనమాట. 85 రన్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత డ్రీమ్ ఫామ్లో అయితే ఉన్నారు కదా స్మృతి మందన్ అయితే గత కొద్ది రోజుల నుంచి ఆమె అయితే ఒక 45 రన్స్ అయితే స్కోర్ చేసి అవుట్ అయ్యారనమాట. ఆ తర్వాత వచ్చేసి అట్లీస్ట్ అక్కడ షిఫాలి వర్మ ఒక హాఫ్ సెంచరీ వేస్తుంది అనుకుంటే ఆమె కూడా నిరాశపడతారు. అంటే ఒక 40 రన్స్ అయితే స్కోర్ చేశారనమాట. సో యాక్చువల్ అంటే నేను ఇద్దరు నుంచి హాఫ్ సెంచరీస్ ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళైతే ఆ 12 ఓవర్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు, అంటే ఫినిష్ చేస్తారు మ్యాచ్ అయితే అనుకున్నా. కాబట్టి అదైతే జరగలేదు. కాకపోతే ఇంకా చివరిలో వచ్చేసి అనురామ్ప్రీత్ కౌర్ ఇంకా రోడ్రిక్స్ అయితే ఆ ఫార్మాలిటీస్ని అయితే ఫినిష్ చేసి మన వాళ్ళైతే 14.3 ఓవర్స్లో ఆ యొక్క చేజ్ని అయితే కంప్లీట్గా సక్సెస్ఫుల్గా అయితే చేశారనమాట. ఇది ఇండియా విమెన్ వర్సెస్ పాకిస్తాన్ విమెన్ యొక్క స్కోర్ కార్డ్ అయితే. తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.